టర్కీ వాడు మళ్ళీ తోక ఆడిస్తున్నాడు అని వార్తలు. ఏమీ లేదు ఫ్రెండ్స్, పాకిస్తాన్కి కొత్త రకమైన ఆయుధాలు, అంటే ఒకవైపు అమెరికా, ఇంకొక వైపు టర్కీ. చైనా వాళ్ళేంటి, అప్పులు ఇవ్వలేము, ఒకవేళ నీకు ఆయుధాలు కావాలి అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కో. చూడండి, మొన్న ఒక వీడియోలో మాట్లాడాం, టర్కీ వాడి ఓడలను మనం ఎలాగ అష్టదిగ్బంధము చెయ్యగలిగేము అంటే వాడి కమ్యూనికేషన్ వ్యవస్థ, కంట్రోల్ రూమ్లో ఉండే సిస్టమ్స్, ఇది ఎలా ఉంది అంటే టర్కీ ఓడలు ఎక్కడ కదిలినా కూడా ఇండియన్ నేవల్ ఫోర్స్ వాళ్ళ మీద నిఘా పెట్టడం. అంటే ఒక ఓడ అన్నప్పుడు ఫ్యూయల్ రీఫిల్లింగ్ ఉంటుంది కదండి, అలాగే వాళ్ళ నావికులు, సో వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర హాల్ట్ అవుతారు, ఫుడ్ తీసుకుంటారు, ఆహారం తింటారు. సో ఇదంతా కూడా మన రేడార్లో ఉండడం, టోటల్గా వాడిని గమనిస్తూ ఉండడం. సో దీని గురించి మాట్లాడాం. సో ఇవాళ వార్తలు ఏమిటి అంటే టర్కీ వాడు మళ్ళీ ఈ బైరెక్టర్ డ్రోన్స్ పాకిస్తాన్ వాడికి ఇస్తున్నాడు. అలాగే అమెరికా వాడు ఆమ్రామ్ అనబడే మిసైల్స్ సరఫరా చేస్తున్నారు. సో ఇప్పుడు మనము ఏం చెయ్యాలి అంటే ఇంకొక లెవెల్లోకి వెళ్ళాం. అంటే వాడి తోకను కట్ చేయడంలో నెక్స్ట్ లెవెల్. ఎందుకండి ఇప్పుడు టర్కీని ఎందుకు మనం టార్గెట్ చేస్తున్నాము అంటే 120 మంది పాకిస్తాన్ వైపు పీఓకేలో తీవ్రవాదులు సిద్ధముగా ఉన్నారండి. అంటే లష్కర్ ఈ తైబా, అలాగే మీకు ఐఎస్ కోర్జాన్ ప్రావిన్స్, లాస్ట్ వీడియోస్లో మాట్లాడాం. సో వీళ్ళు సిద్ధముగా ఉన్నారు. మరి ఇప్పుడు మనము ఈ టర్కీని పాకిస్తాన్కి సహాయం చేసే దేశాలు, సో అమెరికా వాడైతే మీకు వాడి వ్యాపారం బట్టి అన్నీ ఆలోచిస్తాడు, కానీ టర్కీ వాడు మనల్ని రెచ్చగొట్టాలి అని. ఇప్పుడు చూడండి, జైశంకర్ గారు ఒక మాట అన్నారు, నువ్వు ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో కాశ్మీర్ 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 అని మాట్లాడుతున్నావు, కాబట్టి మేము సైప్రస్ అనబడే ఇష్యూని లేవనెత్తుతాము, సో చూసుకో. మనం ఒక హెచ్చరిక జారీ చేసాం. అయినా కూడా పాకిస్తాన్ మిత్రదేశము కదా, అణు అస్త్రాలు ఉన్నాయి కదా, కాబట్టి నేను పాకిస్తాన్ వైపే ఉంటాను, ఇది వాడి స్టాన్స్. దాంతో ఈరోజు మన ఇండియన్ నేవీ ప్లానింగ్ ఏమిటి, వాడి ఓడలు కాదు, ఒకవేళ ఈ తీవ్రవాదులు కాశ్మీర్లో ఏమైనా ఏదో ఒకటి చేస్తారు కదండి, వాళ్ళైతే సైలెంట్గా ఉండరు, ఏదో ఒకటి చేస్తారు. ఆ టైంలో పెద్ద స్థాయిలో మన వైపు నుంచి ఎయిర్ స్ట్రైక్స్ ఉంటాయి. ఇదంతా మనం ఇలాగ మాట్లాడుతూ ఉంటాం, సడన్గా జరుగుతుంది. ఇప్పుడు టర్కీ వైపు నుంచి విమానాలు వస్తున్నాయి. ఆ విమానాలను గగనతలములోనే షూట్ డౌన్ చేయడానికి మనం ఏర్పాటు చేస్తున్నాం. సో ఇప్పుడు ఎర్దోగాన్కి ఇదే ఒక పానిక్ సిట్యువేషన్. సడన్గా ఈ భారతీయులు మనల్ని టార్గెట్ చేయడం ఏంటి, ఈ మెడిటరేనియన్ సీ, మధ్యధారా సముద్రం, ఇక్కడ ఇండియన్ నేవీ ఇంత స్ట్రాంగ్గా 11 ఏళ్ల నుంచి టర్కీ వాడి ఓడలు ఎక్కడెక్కడ తిరుగుతాయో ఆ పోర్ట్లలో అంతా కూడా మన నిఘా వర్గము యాక్టివ్గా ఉన్నారండి. ఇది వాళ్ళకి అర్థం కాలేదు, ఇప్పుడు తెలుస్తుంది ఇది ఎలా వీళ్ళు చెయ్యగలిగారు అని చెప్పి. మనకే అనిపిస్తుంది కదా, ఇంత భారీ ప్రణాళిక ఎలాగండి, ఎలా చేశారు అంటే చుట్టూర్త మిత్ర దేశాలు, టర్కీ చుట్టూర్త వాడి శత్రువులు, వీళ్ళందరూ మన మిత్ర దేశాలు. ఇది ఎలా జరిగింది ఆ వీడియోలో మాట్లాడాం. 3 దేశాలు, అర్మీనియా, సైప్రస్, గ్రీస్. ఇప్పుడు ఈ అర్మీనియా అన్నారు అనుకోండి, మనము వాడికి ఇచ్చిన ఆకాష్ మిజైల్స్, అలాగే పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్స్ తెలుసు కదా. కానీ ఇప్పుడు ఏంటి, గ్యూమ్రీ అనబడే ఒక మీకు ఎయిర్ బేస్, ఇది రష్యా వాళ్ళదండి. 102 మిలిటరీ బేస్ అని అంటారు, అంటే 102వ రష్యా మిలిటరీ బేస్. సో ఇక్కడ ప్రొటెక్షన్ అనేది రష్యా వాళ్ళు ఇస్తారు. ఇవాళ వాళ్ళు యుద్ధంలో ఉన్నారు కదా, కాబట్టి అర్మీనియా వాళ్ళు ఏమన్నారు, మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే రష్యా వైపు నుంచి అర్మీనియాకు సపోర్ట్ లేదండి, కాబట్టి మీరు వెళ్ళిపోండి, మా ప్రొటెక్షన్, మా రక్షణ ఏదో మేమే చూసుకుంటాము. ఎవరు ఉన్నారనే ధైర్యము భారత్ ఉంది అక్కడ. మన ఆయుధాలను వాళ్ళకి ఇస్తున్నాం. ఇవాళ గ్యూమిరీ అనబడే మిలిటరీ బేసులో భారత్ తన హార్డ్వేర్ని ఇవాళ ల్యాండ్ చేసింది. అంటే వాళ్ళ వద్ద సుఖాయ్ విమానాలే ఉన్నాయి, మన వద్ద కూడా సుఖాయే, కాబట్టి మన విమానాలను తీసుకువెళ్ళి టర్కీకి వ్యతిరేకంగా అక్కడ మనము నిలపబోతున్నాం. అర్మీనియాతో ఇదే ఒప్పందం. సో ఇప్పుడు అర్మీనియాకు అడ్వాంటేజ్ ఏంటి, రేపు అజర్బైజాన్తో మళ్ళీ ఒక యుద్ధము అంటే డైరెక్ట్గా అక్కడ ఇండియా మిలిటరీ ఉంటుంది,
మన ఆయుధాలు ఉంటాయి, మన విమానాలు ఉంటాయి. మరి అజర్బైజాన్ వాడు ఆలోచిస్తాడు కదా, ఎందుకురా ఈ గొడవ, ఆగిపోతాడు. ఇది అర్మీనియాకు మనం ఇచ్చే ప్రొటెక్షన్. ఎందుకు ఇస్తున్నాము? టర్కీ వాడిని ఎదిరించడానికి. సో ఇప్పుడు ఇదంతా టర్కీ వాడికి తలనొప్పి. ఎప్పుడూ కూడా మనం ఎవరి జోలికి వెళ్ళమండి. ఒకవేళ వాళ్ళు మనల్ని రెచ్చగొడితే ఇవాళ డైరెక్ట్గా టర్కీ వద్దే మనం ఉన్నాం, మన నేవీ ఉంది. కరాచీ వద్దేమో ఐఎన్ఎస్ విక్రాంత్, అటువైపు ఏమో మన ఇండియన్ నేవీ. మీకు అరేబియా సముద్రములో, మీకు మధ్యధారా సముద్రంలో మీరు ఎవరు ఏం చెయ్యలేరు. అలాంటి ఒక సిట్యువేషన్ని క్రియేట్ చేస్తాం. ఇక నెక్స్ట్ లెవెల్లో చూసారు అనుకోండి, గ్రీస్. మీకు గుర్తుందో లేదో, పహల్గామ్ దాడులు జరిగిన తరువాత ఈ తీవ్రవాద సంఘటనను ఖండించిన మొట్టమొదటి యూరోప్ దేశము గ్రీస్. వాళ్ళు డైరెక్ట్గా చూడండి, చైనానో అమెరికానో వీళ్ళు ఎవరు చేయలేదండి. పాకిస్తాన్ వాడి కోపం వస్తుందేమో అని వీళ్ళందరూ ఆగిపోయారు. కానీ గ్రీస్ వాడు మాత్రం ఇది చాలా చాలా తప్పు, ఈ తీవ్రవాదులను భారత్ శిక్షించాలి, తరువాతే మనము ఆపరేషన్ సింధూర్ ప్లాన్ చేశాం. సో ఇప్పుడు అలాంటి గ్రీస్కి ఎలాంటి ఆయుధాలు కావాలి? సర్వము ఇస్తున్నాం. ఇక ఒక బ్రహ్మోస్, ఇది ఎంత విచిత్రమైన ఆర్గ్యుమెంట్ అంటే, ఈ ఆయుధాలంతా కూడా రష్యన్ టెక్నాలజీ అండి. మనము మాట్లాడుతున్న సుఖాయ్ విమానాలు రష్యా వాళ్ళవే కదా. మీకు టర్కీ వాడు మాట్లాడుతున్న S-400 అది రష్యాదే. మనము ఇస్తున్న బ్రహ్మోస్, త్వరలోనే మనం ఏంటి అర్మీనియాకు, గ్రీస్కి బ్రహ్మోస్ ఇవ్వబోతున్నాం. సో ఈ బ్రహ్మోస్ కూడా రష్యా టెక్నాలజీయే. కానీ ఒకవేళ మనము అమ్మకాలు చేసి నువ్వు టర్కీ మీద, అజర్బైజాన్ మీద వాడు ఏం చేయగలడో చూద్దామంటే, రష్యా వాళ్ళు మాత్రము నోరు మెదపరండి. మరి టర్కీ మిత్రదేశం కదా, వాడికి సపోర్ట్గా రష్యా మాట్లాడుతుందా అంటే, పుతిన్ గారు ఒక్క మాట కూడా, అంతా కూడా కొంచెం కామ్గా ఉండండి, శాంతియుతమైన పరిష్కారాలు ఇవే చెప్తారు తప్ప భారత్కు వ్యతిరేకంగా మనల్ని ఎదిరించి మీకు పుతిన్ గారు మాట్లాడే అవకాశమే లేదు. మళ్ళీ చూడండి, సెప్టెంబర్ నెల ఇదే గ్రీసులో మనం అతిపెద్ద నేవల్ డ్రిల్స్ నిర్వహించాం. అంటే ఇది టర్కీకి వ్యతిరేకంగా మనము తీసుకున్న ఒక మేజర్ డిసిషన్. సో మీకేమైంది? అర్మీనియా, గ్రీస్ డన్. ఇప్పుడు సైప్రస్, మోదీ గారు సైప్రస్ వెళ్ళడం కూడా మనం మాట్లాడాం. ఇప్పుడు సైప్రస్తో ఒకే ఒక విషయం చెప్పాం, టర్కీ వాడు తోక ఆడిస్తే 4 పినాకా రాకెట్ లాంచర్స్, 2 బ్రహ్మోస్ నీ వద్ద పెట్టుకో, వాడి ఖేల్ ఖతం, వాడిని మనం ఫినిష్ చేసేయగలము, ఇది గుర్తుపెట్టుకో, నీకు నేను పంపిస్తాను. సో ఇదంతా ఏంటి? టర్కీ వాడు చుట్టూర్త ఇవాళ శత్రువులు. వాడు ఎక్కడో ఏదో ఒక వేదికలో కాశ్మీర్ అనేది పాకిస్తాన్ది, వాళ్లకు త్వరలోనే భారత్ అప్పచెప్పాలి, ఇవన్నీ మాట్లాడాడు. కానీ ఈరోజు ఏమైంది? టర్కీ చుట్టూర్త శత్రువులు ఉండడం కాదు, వాళ్ళకి పూర్తి స్థాయిలో ఆయుధాలు అనేవి మనము సప్లై చేయడం. సో కొరివితో తలగోకున్నట్టుగా వాడి పరిస్థితి. ఇప్పుడు ఏం చెయ్యాలన్నా, ఎటు వెళ్ళాలన్నా, ఒక్క ఓడలు కాదండి, విమానాలు ఇటు పాకిస్తాన్ వైపు ఎగిరినా భారత్ వైపు నుంచి చాలా పెద్ద లెవెల్లో దాడులు ఉంటాయి. అంటే మనము మన యుద్ధ ఓడల ద్వారానే టర్కీ వాడి యొక్క విమానాలు, యుద్ధ విమానాలను టోటల్గా స్మాష్ చేయగలము. అలాంటి ఒక ఏర్పాటు, అలాంటి ఒక స్ట్రాటజీ. ఇది ఎలా చెప్తున్నారంటే, అర్మీనియా, గ్రీస్, సైప్రస్ మీకు టర్కీకి సంబంధించిన, టర్కీ ఓడలకు సంబంధించిన ఏ డేటా కావాలన్నా, ఏ స్టాటిస్టిక్స్ కావాలన్నా, ఎలాంటి టెక్నాలజీ కావాలన్నా మేము ఇస్తాము. ఆపరేషన్ సింధూర్లో మేము ఎలా పాకిస్తాన్ని దెబ్బ కొట్టామో ఈ డేటా అంతా మీరు చదవండి, అర్థం చేసుకోండి. రేపు టర్కీని ఎదిరించాలి అంటే మీకు ఇలాంటి పరిజ్ఞానము సరిపోతుందని వాళ్ళను బలోపేతం చేస్తున్నాం. ఇలాగ టర్కీ తోక ఆడిస్తే భారత్ ఎలా కట్ చేస్తుందో వాడు కళ్ళ ముందు చూస్తున్నాడు. మరి ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మీ స్పందన ఏంటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.